తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తొలి పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఇక మూడో పరీక్ష రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లో కూడా పరీక్ష నిర్వహణ కొనసాగబోతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష ఉండబోతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 3 పరీక్ష జరగబోతుంది. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలకు 1401 సెంటర్లు ఏర్పాట్లు చేశారు. గ్రూప్ 3 పరీక్ష రాయనున్నారు మొత్తంగా అభ్యర్థులు 5,36,000 మంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు సెషన్లో కూడా ఈ రోజు పరీక్ష జరగబోతుంది. రేపు ఉదయం కూడా ఒక పరీక్ష జరగబోతుంది. మొత్తంగా ఈ పరీక్షకి 1401 సెంటర్లు ఏర్పాట్లు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, గ్రూప్ 3 పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగేటువంటి గ్రూప్ 3 పరీక్షకు తెలంగాణ వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం కూడా పరీక్ష జరుగుతుంది. మొత్తం మీద 3 పేపర్లు ఈ గ్రూప్ 3 సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రూప్ 3 సంబంధించి అయితే తెలంగాణ వ్యాప్తంగా అధికారులు అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే 37,913 మంది పరీక్ష రాస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 119 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాలలో అత్యధికంగా 15,063 మంది పరీక్షలు రాస్తుండగా 48 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ లో 10,250 మంది పరీక్ష రాస్తుండగా 29 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్లో 8,124 మంది పరీక్ష రాస్తుండగా 24 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆసిఫాబాద్ లో 4,471 మంది పరీక్ష రాస్తుండగా 18 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పరీక్ష అభ్యర్థులందరూ కూడా పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అరగంట ముందే గేట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. 1 నిమిషం లేట్ అయిన నో ఎంట్రీ నిబంధన ఉండడంతో కూడా జిల్లాలో పలు చోట్ల కూడా విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైనటువంటి వాళ్ళను పరీక్షా కేంద్రాల్లోకి అయితే అనుమతించిన పరిస్థితి కనిపించింది. నిర్మల్ జిల్లాలో 6, ఆదిలాబాద్ లో 4, ఆసిఫాబాద్ లో 3, మంచిర్యాలలో 4 వరకు కూడా పరీక్ష రాయకుండానే వెనుతిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. 1 నిమిషం కూడా ఆలస్యంగా రాకుండా గంట ముందే పరీక్షకు చేరుకోవాలి. అదేవిధంగా పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుందంటే 9:30 వరకే సెంటర్ కు సంబంధించినటువంటి గేట్లను అయితే క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహణ సంబంధించి అయితే ఎగ్జామ్ పరిసర ప్రాంతాల్లో అయితే 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి కూడా వేటిని కూడా అనుమతించలేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏవైనా ఉన్నా కానీ వాటిని అనుమతించలేదు. కంపల్సరీ అభ్యర్థుల వెంట మాత్రం ఒక గుర్తింపు కార్డు వెంట తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, డిజిటల్ వాచ్లు, బ్లూటూత్లు సంబంధించిన వేటిని కూడా జ్యువెలరీస్, ఆఖరికి షూస్ కూడా ధరించకుండా ఉండాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ నిబంధనల మేరకు అయితే పరీక్ష హాల్లోకి అయితే అభ్యర్థులను అయితే అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పరీక్ష అయితే ప్రారంభమైంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం పరీక్ష మరో పేపర్ ఉంటుంది. మళ్ళీ రేపు ఒక పరీక్ష పేపర్ ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి నిబంధనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్, అదేవిధంగా పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల దూరంలో కూడా ఎవరు ఉండొద్దు అని చెప్పేసి నిబంధనలు విధించడం జరిగింది. 500 మీటర్ల వరకు కూడా ప్రజలు ఎవరు దిగుకు రాదు. అదేవిధంగా సమీపంలో జిరాక్స్ సెంటర్ అని కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, టాయిలెట్స్, కరెంట్ సప్లైతో పాటుగా అన్ని
సౌకర్యాలు ఉంటాయని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులు స్వచ్ఛందంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థుల కోసం కాగజ్ నగర్ లో పోలీసులు అయితే ఫ్రీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇన్విజిలేటర్లు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లతో మాత్రం భారీ బందోబస్తు మధ్య ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ నోడల్ ఆఫీసర్లు మీద కూడా అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నోడల్ ఆఫీసర్లు తర్వాత అడిషనల్ కలెక్టర్లు పోలీస్ నోడల్ అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాలో పర్యవేక్షణలో పరీక్ష నిర్వహణ జరుగుతుంది కాబట్టి పకడ్బందీగా పరీక్ష నిర్వహణకైతే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పరీక్ష నిర్వహణ అయితే కొనసాగుతుంది. దీపిక రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.